ఈ రోజు వీడియోలో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్కి దూరంగా ఉండాలి అనేది చూద్దాము. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ అ మూమెంట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మన బాడీలో ఉండే ఆర్గన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏంటి అంటే కిడ్నీస్. సో కిడ్నీస్ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్. సో మన బాడీ మెటబాలిజం అండ్ మన బాడీ యొక్క నార్మల్ వేలో ఉండాలి అంటే కిడ్నీస్ ప్లే అ మేజర్ రోల్. ఓకే, సో మన బాడీలో ఉండే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కిడ్నీస్ అనేవి మన బాడీ బ్లడ్ని ఫిల్టర్ చేసి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా బయటకు పంపించేస్తూ ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్ అండ్ మనం తీసుకునే డైట్లోనే మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కిడ్నీకి సంబంధించిన డిసీజెస్లో అన్నిటికీ ఒకటే డైట్ అనేది ఉండదు. సో మనకి ఇప్పుడు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటుంది, అక్యూట్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి, కిడ్నీ స్టోన్స్ ఉంటుంది, నెఫ్రైటిక్ సిండ్రోమ్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, ఇలా వీ హ్యావ్ వేరియస్ డిసీజెస్. సో ఈ వేరియస్ డిసీజెస్కి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం కిడ్నీ స్టోన్స్కి చూసుకున్నట్టయితే, సో కిడ్నీ స్టోన్స్ అనేవి మోస్ట్ కామన్లీ సీన్ అండ్ మోస్ట్ పేషెంట్స్ కూడా ఎక్కువ సఫర్ అయ్యే డిసీజ్ ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్. సో దీనివల్ల మేజర్ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో లోవర్ గ్రాయిన్స్లో, సో లోవర్ బ్యాక్లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో స్టోన్ మనకి ఏ రీజియన్లో ఉంది, అయితే కిడ్నీలో స్టోన్ ఉందా, లేదంటే యురేటస్లో ఉందా, యూరినరీ బ్లాడర్లో ఉందా. సో డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ది స్టోన్ ఏ ప్లేస్లో ఉండేదాన్ని బట్టి కూడా మనకి పెయిన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో మేజర్గా మనకి కాల్షియం డిపాజిట్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఆక్సలేట్స్ కానీ, లేదంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. సో ఇలా మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ద్వారా మనకి స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద డైట్. సో ఎలాంటి ఫుడ్స్ అయితే మనం తీసుకోవాలనేది చూద్దాము. సో మేజర్గా మనకి కిడ్నీస్, నాట్ ఓన్లీ కిడ్నీ స్టోన్స్ బట్ కిడ్నీస్ హెల్తీగా ఉండాలి అంటే ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాటర్. అండ్ ఈ వాటర్ తీసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది లైక్ మనం రోజులో ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఉంటారు. సో చాలామంది ఎలా తీసుకుంటారంటే లైక్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 1 or 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు, అండ్ అగైన్ ఈవినింగ్ ఒక 1 or 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు. లైక్ సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. సో మనం తీసుకునే వాటర్ ఇంటేక్ కూడా ఇట్ షుడ్ హ్యావ్ అ ఇంటర్వెల్స్. సో మనం ఎంత ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో మనం వాటర్ తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి కూడా ఈ వాటర్ ఇంటేక్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో మనం మార్నింగ్ లేచిన వెంటనే ఒక 1 బాటిల్ ఆర్ 2 బాటిల్స్ వాటర్ తీసుకుని దాని తర్వాత డే మొత్తం కూడా మనం అసలు వాటర్ తీసుకోకుండా ఆరెల్స్ జస్ట్ ఒక సిప్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఇట్ ఈస్ అ రాంగ్ కండిషన్. అండ్ అగైన్ ఈవినింగ్ చాలామంది ఓకే మనం మార్నింగ్ నుంచి కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నాం కదా అని చెప్పి డే టైం 1 or 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు, బట్ దట్ ఈస్ అ రాంగ్ ఇంటేక్. ఓకే, సో మనం తీసుకునే వాటర్ కూడా ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో మనం తీసుకునే వాటర్ మ్యాక్సిమం ఒక 2 hours 3 hours వరకు అది బాడీలో ఉంటుంది, దాని నెక్స్ట్ అది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ప్రతి 2 or 3 గంటలకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అలా అని చెప్పి చిన్న టీ గ్లాస్ ఆర్ కాఫీ గ్లాస్ కాకుండా కొంచెం పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్తో ఒక్కొక్క గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఎవరీ 2 hours లేదంటే 1 hour మనం వాటర్ తీసుకున్నట్టయితే దట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ ఇంటేక్ ఆఫ్ వాటర్. సో మనం వాటర్ తీసుకునే పద్ధతి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అన్ని కిడ్నీ డిసీజెస్కి మనం వాటర్ ఇంటేక్ తీసుకోవాలా అంటే నో. సో క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో మనం వాటర్ అనేది చాలా తక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కిడ్నీ స్టోన్స్లో మాత్రం మనం వాటర్ ఈ పద్ధతిలో తీసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం లో ఆక్సలేట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అనేవి లైక్ ఎగ్స్ కానీ, రైస్ కానీ, గ్రేప్స్ కూడా లో ఆక్సలేట్ రిచ్ ఫుడ్ ఉంటుంది. సో గ్రేప్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే సిట్రస్ కాని ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కానీ, లెమన్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ అనేవి ఇంటేక్ తక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ వెజిటేబుల్స్లో చూసుకున్నట్టయితే తీసుకోకూడనివి ఏంటి అంటే లైక్ స్పినాచ్ అంటే పాలకూర తక్కువగా తీసుకోవాలి, టమాటోస్ తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనకి ఆక్సలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో అరటికాయ. సో ఈ వెజిటేబుల్స్ అండ్ ఆల్సో కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్, టమాటోస్, స్పినాచ్ అంటే పాలకూర అండ్ అరటికాయ. సో ఈ 4 ఫుడ్స్ అనేవి మనం కొంచెం తక్కువగా ఇంటేక్ తీసుకోవాలి. ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండటం బెటర్.
అండ్ దీంతో పాటుగా అండ్ కర్డ్, పెరుగు. సో పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ పెరుగు ఇన్ ద సెన్స్ మనం అలా గడ్డ పెరుగు కాకుండా కొంచెం దాంట్లో వాటర్ వేసుకుని మజ్జిగ. అండ్ కొంతమంది లైక్ ఓల్డ్ పీపుల్ కానీ లేదంటే అదర్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల కూడా ఈ వైటమిన్ సప్లిమెంట్స్ కొంచెం ఆ మోతాదు ఎక్కువ అయి ఉంటే మాత్రం దట్ అగైన్ లీడ్స్ టు ఫార్మ్ ది స్టోన్స్. అండ్ చాలామంది డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాష్యూ కానీ, పిస్తా కానీ, బాదం కానీ, వాల్నట్స్ కానీ, సో ఏదైనా డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది అన్న ఒక థాట్లో సో ఈ కాల్షియం ఇంటేక్ ఎక్కువైనట్టయితే కూడా మనకి ఆ ఎక్స్ట్రా కాల్షియం ఏదైతే ఉందో అదంతా కూడా స్టోన్ కింద డిపాజిట్ అవుతుంది. సో కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మనం కొంచెం రెగ్యులేట్ చేసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో.